టు మై ఛానల్ అగైన్. ఇవాళ వచ్చేసి సాటర్డే అనమాట. సాటర్డే నేను ఆఫీస్కి వచ్చి ఆఫీస్లో జిమ్ చేసి ఇప్పుడే స్నానం చేశాను అనమాట. షవర్ రూమ్లో స్నానం చేసి ఇప్పుడే వచ్చి నా డెస్క్ దగ్గరకు వచ్చి నా థింగ్స్ అన్నీ పెడుతున్నాను అనమాట. బ్యాగ్ అండ్ జిమ్ ఐటమ్స్. నా బ్యాగ్ అండ్ డఫుల్ బ్యాగ్ జిమ్ కోసం అన్నీ ఇక్కడ పెట్టేసి ఇప్పుడు లంచ్కి వెళ్తున్నాను. సో నేను వర్క్ చేసేది క్యూటో వెస్ట్ బెంగళూరులో. సో మాకు వీకెండ్ లంచ్ ఉండదు క్యోటోలో. అండ్ నేను ఇప్పుడు లక్షర్కి వెళ్తున్నా. లక్షర్ బిల్డింగ్లో మాకు లంచ్ ఉంటుంది వీకెండ్ కూడా. సో అక్కడికి వెళ్ళి లంచ్ చేస్తాం. ఇది వచ్చేసి మైక్రో కిచెన్ అనమాట. జస్ట్ చిన్న గ్లిమ్స్ అనుకోండి. తర్వాత ఆఫీస్ స్టోర్ చేస్తా, అందులో క్లియర్గా చూపిస్తా ఏమేమి ఉంటాయి అన్నీ అని. నడుస్తున్న లక్షర్ క్యాంపస్కి. అది ఒక 200 మీటర్స్ దూరంలో ఉంటుంది అనమాట అదే బిల్డింగ్. లక్షర్ క్యాంపస్లోకి ఎంటర్ అయ్యా అనమాట. మా కెఫ్టీరియా వచ్చేసి బేస్మెంట్లోనే ఉంటుంది. బేస్మెంట్ అంటున్నా, గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్లో పార్కింగ్ ప్లస్ కెఫే అనమాట. సో వెళ్తున్నా తినడానికి. కెఫే చాలా రష్గా ఉంది. ఆ బిల్డింగ్ అనమాట క్యోటో వెస్ట్. పక్కనే క్యోటో ఈస్ట్ ఉంటుంది. ఇది క్యోటో ఈస్ట్. ఇప్పుడే పీజీకి వచ్చాను. టైం వచ్చేసి 3:10 అవుతుంది. వాటర్ అయిపోయాయని ఫిల్ చేసుకోవడానికి వచ్చాను. మా పీజీలో కామన్గా గ్రౌండ్ ఫ్లోర్లోనే ఫిల్టర్ ఉంటుంది అనమాట అందరికీ. సో ఇక్కడికే వచ్చి పట్టుకోవాలి అందరూ. ఇప్పుడే ఒక సడన్ ప్లాన్ అనమాట. మార్నింగే మమ్మీ చెప్పింది లైక్ ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళామని. సో నేను ఇప్పుడు ఇస్కాన్ టెంపుల్కి వెళ్తున్నాను అనమాట. అక్కడ ఏమన్నా కుదిరితే మీకు రికార్డ్ చేసి చూపిస్తాను. అరౌండ్ స్టార్ట్ అయ్యా. 5:45 అరౌండ్ స్టార్ట్ అయితే 7:20 అయింది. సో క్లోజ్ టు 1 hour 40 minutes.
బెంగళూరు సిటీ ట్రాఫిక్ అసలు ఘోరంగా ఉంది. అది కూడా వీకెండ్ రోజు ఎంత ఉంది. వీక్ డేస్లో రోజు వెళ్ళుంటే నేను అయిపోయేవాడిని ఇంకా. ఈవినింగ్ స్నాక్స్ యోగా బార్ చాక్లెట్ ఫ్లేవర్. హే గైస్ అగైన్, ఇవాళ వచ్చేసి సండే అనమాట. టైం వచ్చేసి 10 o'clock అయింది. నైట్ కొంచెం లేట్గా పడుకున్నా, సో లేట్గా లేసా. చూడాలి ఇవాళ ఏం జరుగుతుందో, చూపిస్తా మీకు. ఎండ కోసం అని చెప్పి పీజీ టెర్రస్ పైకి వచ్చిన. సో నిన్న బెంగళూరులో చాలా చలి ఉందన్నమాట నైట్లో, అందుకే కొంచెం వేడి తగలాలని పైకి వచ్చా. అది దొద్దనకుండి లేక్ అన్నమాట. మా పీజీకి చాలా దగ్గరలో ఉంటుంది. ఇవాళకి నా బ్రేక్ఫాస్ట్ ఇదే. ఇంకా యోగా బార్ 20 grams ప్రోటీన్, ఆల్మండ్ ఫడ్జ్ ఫ్లేవర్. ఏంది బ్రో నువ్వు వీకెండ్స్ 2 రోజులు వర్కౌట్ చేస్తున్నావు, సండే రెస్టే తీసుకుంటారు కదా జనరల్గా జిమ్ వాళ్ళు అనుకుంటున్నారేమో. బట్ వీక్ డేస్లో 2 days స్కిప్ చేశాను అనమాట. సో అందుకే వీకెండ్స్ కవర్ చేస్తాను 2 days. టోటల్ వీక్కి 4 to 5 days మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తా. వీక్ డేస్లో 2 days స్కిప్ అయ్యాయి. సో సాటర్డే సండే కవర్ చేస్తే 5 days per week అయిపోతుంది నా కోటా. ఇప్పుడే జిమ్ అయిపోయింది. సో లక్షర్ బిల్డింగ్కి వెళ్తున్నా లంచ్ చేయడానికి. లంచ్ ఇదే ఇవాళ. ఇప్పుడే లంచ్ చేసి పీజీకి వచ్చా అనమాట. ఇవాళ జస్ట్ స్ట్రెంత్ ట్రైనింగ్ చేశాను, ఎందుకంటే ఇవాళ కొలీగ్స్తో పికిల్ బాల్ ఆడడానికి వెళ్తున్నా. పికిల్ బాల్ అనేది ఒక అవుట్డోర్ స్పోర్ట్ అనమాట. మీకు కొన్ని క్లిప్స్ చూపిస్తా అక్కడికి వెళ్ళాక. ఇంకొక విషయం షేర్ చేసుకోవాలనిపించింది. జిమ్కి ఎందుకు వెళ్తా అని నన్ను నేను క్వశ్చన్ వేసుకుంటే నేను రియలైజ్ అయింది ఏంటంటే, జిమ్కి వెళ్తే ఎందుకో నాకు హ్యాపీనెస్ వస్తుంది అనమాట. లైక్ జీవితంలో ఎన్ని బాధలున్నా సంతోషాలున్నా ఒక గంటన్నర జిమ్కి వెళ్తే అదొక హ్యాపీనెస్ ఫీలింగ్ క్రియేట్ అవుతుంది. దానికోసమే నేను జిమ్కి వెళ్తుంటా. సో నా వ్యూవర్స్ కూడా నేను అదే సజెస్ట్ చేస్తాను. వ్యూవర్స్ అంటే ఇప్పుడు ప్రజెంట్ లేరు, బట్ ఫ్యూచర్లో అవుతారు కాబట్టి. సో మీరు కూడా జిమ్కి వెళ్ళండి, హెల్తీగా హ్యాపీగా ఉండండి. ఇప్పుడే రీచ్ అయ్యా పికిల్ బాల్ కోర్ట్కి. మీకు చూపిస్తా కోర్ట్ ఎలా ఉంటుందో. ఇలా ఉంటాయి ఈ పికిల్ బాల్ కోర్ట్స్. చాలా చిన్నగా ఉంటాయి కంపేర్డ్ టు బ్యాడ్మింటన్ అండ్ లాన్ టెన్నిస్. అది లాన్ టెన్నిస్. ఒక లాన్ టెన్నిస్ కోర్ట్ హాఫ్ కోర్ట్ని పికిల్ బాల్ కోర్ట్ చేసినట్టు ఉంటుంది. సో జనరల్గా అందరు అంటుంటారు లైక్ పికిల్ బాల్ పెద్ద టైరింగ్ స్పోర్ట్ కాదు అంటే రీజన్ ఇదే. లైక్ కోర్ట్ చిన్నగా ఉండడం వల్ల ఎక్కువ మూవ్ అవ్వం. సో మూవ్ అవ్వకపోవడం వల్ల టైర్డ్ కూడా ఎక్కువ అవ్వం.
ఇట్స్ లైక్ లైటర్ స్పోర్ట్ కంపేర్ టు బ్యాడ్మింటన్ ఆర్ టెన్నిస్. నేను కొంచెం ఎర్లీగా వచ్చాను అనమాట, ఒక 15 minutes. సో కొలీగ్స్ వచ్చేదాకా ఐ హ్యావ్ డైట్ కోక్. పికిల్ బాల్ అయిపోయింది. ఇప్పుడే పీజీకి వచ్చి స్నానం చేసి కూర్చున్నా అనమాట. వే ప్రోటీన్ షేక్ తాగుతున్నా 1 scoop. ఇది నా డిన్నర్ ఇవాళ. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీకెండ్ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. పీస్.